హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు మనం పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఎప్పుడూ లేనంత విధంగా టెన్షన్స్ జరుగుతున్నాయి కదా, దాని రిలేటెడ్ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్వి కొన్ని క్వశ్చన్స్ నేను అడగాలని అనుకుంటున్నాను మా స్టూడెంట్స్ క్లారిఫికేషన్ కోసం. సో లెట్స్ గో అహెడ్ సార్. సార్, ఫస్ట్ థింగ్, పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత అసలు ప్రపంచ దేశాలు ఎవ్వరూ ఊహించిన విధంగా ఇండియా పాకిస్తాన్కి పెద్ద షాక్ ఇస్తూ ఇండస్ వాటర్ ట్రీటీని మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పింది సార్. అది పాకిస్తాన్ అసలు తీసుకోలేకపోతుంది. అది అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, అంత ఇంపార్టెంటా? ఒకసారి చెప్పరా మాకు ప్లీజ్. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ అయూబ్ ఖాన్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒప్పందం అన్నమాట. ఇండస్ రివర్ సిస్టమ్, ఇండస్ రివర్ ట్రిబ్యూటరీస్ అంటాము. ఇవి మొత్తం 6 నదుల సమూహం అన్నమాట. ఈ 6 నదులలో మన ఇండియాకి అంటే ఈస్టర్న్ సైడ్కి ఇండియాకి 3 నదులు ఇచ్చారు. అవి ఏంటంటే ఆర్బిఎస్, రవి, బియాస్, సట్లజ్. మిగతా 3 రివర్స్ అంటే ఇండస్, చినాబ్ అండ్ జీలం, ఈ 3 నదులు పాకిస్తాన్కి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రిబ్యూటరీస్ యొక్క ఆవిర్భావము మానస్ సరోవర్ ఇండియన్ గ్లేసియర్లో దీని యొక్క ఆవిర్భావం జరిగింది. సో ఈ మనది ఇండియా అప్పర్ స్ట్రీమ్లో ఉందన్నమాట. ఈ అప్ స్ట్రీమ్లో ఇండియా ఉండడము, పాకిస్తాన్లో లో స్ట్రీమ్ ఉండడం వల్ల ఈ వాటర్ ఏదైతే కిందికి ఫ్లో అవుతుందో అప్ స్ట్రీమ్ నుంచి లో స్ట్రీమ్కి వస్తుందో, సో ఈ స్టార్ట్ అయ్యేటటువంటి రవి, బియాస్ అండ్ సట్లెజ్ మీద పెద్ద మొత్తంలో హక్కు ఇండియాకి ఇచ్చారు. ఆ 3 నదులకి పవర్ అండ్ అథారిటీ పాకిస్తాన్కి ఇచ్చారు. సో ఏమని చెప్పారు అంటే ఎలాంటి కెనాల్స్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి డ్యామ్స్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి ఆనకట్టు కానీ కట్టనివ్వకూడదని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ చేశారనమాట. ఇప్పుడు భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీ 1916 సస్పెండ్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఒక ఆనకట్టు కట్టవచ్చు, ఇప్పుడు మనం ఒక డ్యామ్ కట్టి ఆ వాటర్ని మనము మల్చొచ్చు అనమాట. హర్యానా అండ్ పంజాబ్కి వాళ్ళకి ఒక చుక్క నీరు రాకుండా కూడా చేయొచ్చు అనమాట. ఇది వాళ్ళ ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్కి చాలా పెద్ద దెబ్బ పడుతుంది. వాళ్ళ యొక్క వ్యవసాయ విధానానికి ఇరిగేషన్ సిస్టమ్ లేకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే పాకిస్తాన్ భయపడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, దీనికి రిటాలియేషన్గా పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ ని మేము కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చాలా గట్టిగా చెప్పింది సార్. అసలు ఏంటి ఈ షిమ్లా అగ్రిమెంట్ ఏంటి? సో ఇండియా ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిందో దానికి రిటాలియేషన్ గా, దానికి రివెంజ్ గా పాకిస్తాన్ షిమ్లా అకార్డ్, షిమ్లా అగ్రిమెంట్ 1972లో చేసినటువంటి దాన్ని మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పింది. ఈ 1972 షిమ్లా హిమాచల్ ప్రదేశ్ లో ఒక అగ్రిమెంట్ జరిగింది. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయిపోయిన తర్వాత 1971లో ఇందులో జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ వారు అండ్ ఇందిరాగాంధీ ఇండియా నుంచి ఇద్దరు కలిసి ఈ ఒప్పందం చేశారు షిమ్లాలో. ఏంటి ఒప్పందం అంటే ఒక 90,000 ప్రిజనర్స్ ఇండియా సైడ్, పాకిస్తాన్ సైడ్ వాళ్ళని రిలీజ్ చేయాలి. 2, ఒక ప్రాపర్ బార్డర్ అనేది మనం గీసి పెట్టుకోవాలన్నమాట. ఎవరు బార్డర్ ఎవరు ఏ సైడ్ ఉండాలని చెప్పేసి. 3, సీజ్ ఫైర్ అగ్రిమెంట్, ఎలాంటి యుద్ధ వాతావరణం కానీ ఎలాంటి యుద్ధం కానీ జరగదు. 4, ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవని బైలాటరల్ పద్ధతిలో మాత్రమే సాల్వ్ చేసుకోవాలి, దాన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ చేయకూడదు అన్నది ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఈ షిమ్లా అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే వాళ్ళిద్దరు ఇండియా అండ్ పాకిస్తాన్ కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలో అది బైలాటరల్ రిలేషన్స్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది. సో యునైటెడ్ నేషన్ క్రిమినల్ కోర్టుకు వెళ్ళడం కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళడం కానీ. సో ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి గొడవ ఇప్పుడు ఇంటర్నేషనల్ గొడవ అవ్వడానికి పాకిస్తాన్ తెరలేపింది. సో అన్ని కంట్రీస్ వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది షిమ్లా అగ్రిమెంట్ యొక్క ముఖ్యమైనటువంటి పరిణామం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫైనల్గా, ఇప్పుడు అసలు ఎవ్వరు ఊహించని విధంగా ఈ 2 కంట్రీ గవర్నమెంట్స్ ఇలాంటి డెసిషన్స్ తీసుకున్న ఈ తరుణంలో ఏమన్నా యుద్ధ వాతావరణం నెలకొనే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఖచ్చితంగా మేడం. ఇండియా అయితే చాలా సీరియస్గా తీసుకుంది పహల్గామ్ ఇన్సిడెంట్ని. ఒక 26 కామన్ పబ్లిక్, వెరీ వెరీ కామన్ పబ్లిక్, కనీసం ఇంతకుముందైనా పుల్వామా అటాక్, అది కూడా మనం ఖండిస్తున్నాము, కానీ పుల్వామా అటాక్ సోల్జర్స్ మీద అటాక్ జరిగింది, కానీ ఇదైతే ఏకంగా ప్రజల మీద, సిటిజన్స్ మీద, అమాయక ప్రజల మీద జరగడం వల్ల భారతదేశ ప్రధాని, లేకపోతే మన హోమ్ మినిస్టర్, లేకపోతే మన డిఫెన్స్ మినిస్టర్ చాలా సీరియస్ తీసుకొని మొత్తం ఎవరైతే సైనికులు అందరూ హాలిడేస్లో ఉన్నారో వాళ్ళందరి హాలిడేస్, వాళ్ళందరి లీవ్ అన్ని క్యాన్సిల్ చేసేసి అందరూ వాళ్ళ యొక్క బేస్ క్యాంప్స్కి రావాలని చెప్పింది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే భారతదేశం ఒక పెద్ద వ్యూహంతోనే ఉందని చెప్పొచ్చు. మన అరిహంత్ ఏదైతే వార్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉందో అది మొత్తం అరేబియన్ సీలో అది కాపు కాస్తూ ఉంది. ఇవన్నీ దేనికి దారి తీస్తుందనంటే ఖచ్చితంగా యుద్ధం రాబోతుందన్నది మాత్రం తెలుస్తుంది. కానీ యుద్ధం వస్తే
చేస్తే ఏమవుతుంది, పరిణామం ఎలా ఉంటుంది, సో యుద్ధం అవసరమేనా కాదా అని చెప్పేసి మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇది పాకిస్తాన్ యొక్క సైనికుల యొక్క విఫలం. వాళ్ళు బార్డర్ దగ్గర వాళ్ళు కాపు కాసి ఉండి ఇలాంటి ఎవరైతే టెర్రరిస్టులు, ముష్కరులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు భారతదేశంలో రాకుండా ఉండే విధంగా అక్కడ పాకిస్తానీ ఆర్మీ చూసుకోవాల్సిన పని వాళ్ళు చూసుకోలేదు అని అంటే ఖచ్చితంగా ఈ టెర్రరిస్టుల అటాకుల్లో వాళ్ళ యొక్క హస్తం ఉందని మనకు అర్థమవుతుంది. అదే కాకుండా ఒక రెసిస్టెన్స్ గ్రూప్ అనే గ్రూప్ వాళ్ళు క్లెయిమ్ చేశారు, మేమే ఈ యొక్క పహల్గామ్ అటాక్ చేశామని. నిన్నటికి హఫీజ్ సయీద్ అనేవాడు వాడు ఏం చెప్పాడంటే, మీరు వాటర్ ఆపితే మేము రక్తం పొంగిస్తామని చెప్పేసి వాడు వార్నింగ్ ఇచ్చాడు ఇస్లామాబాద్ నుండి. पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके పాకిస్తాన్ కి మईशत తబాహ करके. సో ఇవన్నీ ఏం క్లియర్ గా చూపిస్తుందనంటే ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి పాకిస్తాన్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ యొక్క సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ యొక్క మిలిటరీ యొక్క సపోర్ట్ ఉందని మాత్రం అర్థమవుతుంది. అందుకోసమే మన కేంద్ర ప్రభుత్వము యుద్ధం ప్రకటించే విధంగా అయితే వ్యూహాలు అయితే రచిస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం అయితే వస్తుంది. కానీ యుద్ధం వస్తే మాత్రం పాకిస్తాన్కి ఎక్కువ నష్టం ఉంటుంది ఇండియా కన్నా ఎక్కువ. కానీ అయినప్పటికీ ప్రాణ నష్టం అనేది ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఖచ్చితంగా వాళ్ళు ఒక బయలాటరల్ మీటింగ్కి పిలిచి, ప్లీజ్ మా మీద మీరు యుద్ధం చేయకండి, మేము ఖచ్చితంగా టెర్రరిస్టులను మేము పట్టిస్తాం మీకు అని చెప్పేసి పాకిస్తాన్ కనుక ముందు వస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎక్కువ మేలు జరుగుతుంది. సో ఇది ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఖచ్చితంగా అది ఆడవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి భారతదేశ ప్రజలందరూ 140 కోట్ల ప్రజలందరూ ఈ పహల్గామ్ అటాక్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి అటాక్స్ ఇక ముందు కూడా జరగొద్దు అని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు యుద్ధం జరగడం అనేది భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం మీరు జస్టిఫై చేస్తారా సార్ మీ ఒపీనియన్? ఖచ్చితంగానండి. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో మాత్రం పాకిస్తాన్ యొక్క హస్తం ఉంది, పాకిస్తాన్ గవర్నమెంట్ యొక్క హస్తం ఉందంటే మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఎందుకనంటే టెర్రరిస్టులు ఎక్కడైనా సరే టెర్రరిస్టులే, అది ఎక్కడైనా కూడా క్షమించరాని నేరం. అది కూడా ఒక ప్రభుత్వం పెంచి పోషిస్తుందనంటే ఆ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. కాబట్టి యుద్ధం జరగాల్సిందని చెప్పేసి నేను కోరుకుంటాను. కానీ అదే పాకిస్తాన్ కనుక లేదండి మేము టెర్రరిస్టులను పట్టిస్తామని ముందుకు వస్తే మాత్రం మనం యుద్ధానికి వెళ్ళకపోవడం ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఒపీనియన్. సో మనం అయితే ఇప్పుడు వరకు విన్నాం కదా సార్ చెప్పిన ఒపీనియన్స్ అవన్నీ కూడా. సో మనం కూడా వేచి చూద్దాం అసలు ఇండియా పాకిస్తాన్ ముష్కరులకి బుద్ధి చెప్పే విధంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుందో. దీనివల్ల ఏమన్నా పాకిస్తాన్ ముందుకొచ్చి బయలాటరల్ పీస్ఫుల్ టాక్స్కి వచ్చి మేము టెర్రరిస్ట్ని మీకు అప్పచెప్తామని చెప్తుందా లేదా అనే విషయాన్ని మనం లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద బెస్ట్. సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం దయచేసి మీరు అందరూ కూడా విష్ణు ఐఏఎస్ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వచ్చినటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ మీరు లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు. అండ్ ఎస్, మీ వాల్యుబుల్ సజెషన్స్, ఒపీనియన్స్, డౌట్స్ ఏమున్నా సరే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక వీ విల్ బీ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ.